నేను రీసెంట్ గా ఒక స్టూడెంట్ తో మాట్లాడుతూ వాడిని క్యాషువల్ గా క్వశ్చన్ అడిగా. మీరు 3 ఇయర్స్ 4 ఇయర్స్ కాలేజ్ ఉంటారు కదా, మరి కాలేజ్ అయిపోయే టైం వరకు కూడా ఇంకా ఒక్క స్కిల్ బిల్డ్ కాకపోవడం ఏంటి, అసలు కాలేజ్ టైం ఏం చేస్తున్నారు అని. దానికి వాడు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి తెలుసా? వంశీ, కాలేజ్ అంటే జస్ట్ కాలేజ్ మాత్రమే కాదు, దాని చుట్టూన కూడా ఒకసారి ఆలోచించు. రోజుకి పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వచ్చిపోవడానికి అయిపోతుంది కాలేజ్ నుంచి. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అసైన్మెంట్లు ఇస్తాడు, ల్యాబ్ రికార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మాట్లాడితే మంత్లీ మిడ్ ఎగ్జామ్స్ పెడతారు, సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడతారు, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్టూడెంట్ లైఫ్ ఎంత బిజీ ఉంటుందో నీకు అసలు ఏం ఐడియా ఉంది అన్నాడు. ఫెయిర్ పాయింట్, ఒప్పుకుంటారేమో. బట్ ఇదే పాయింట్ మనము రేపు ప్లేస్మెంట్ సీజన్ వచ్చినప్పుడు కంపెనీస్ ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళకి ఇదే మాట చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? సచ్చినా ఒప్పుకోరు. అందుకని ఏం చేద్దామంటే ఈ వీడియో లోపల కొన్ని వెరీ వెరీ సింపుల్ ఇంకా ప్రాక్టికల్ టైం మేనేజ్మెంట్ టిప్స్ ఇస్తాను నీకు. ఈ వీడియోతో నా గోల్ ఏంటంటే, యాజ్ అ స్టూడెంట్ గా నీకు ఆల్రెడీ చేతితో చాలా పనులు ఉంటాయి. కాలేజ్ అని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని, ల్యాబ్ ఎగ్జామ్స్ అని, రికార్డ్స్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక లక్ష ఉంటాయి. వీటి మీద మళ్ళీ ఎవరైనా వచ్చి స్కిల్ బిల్డ్ చేసుకో అంటే ఇట్ ఫీల్స్ లైక్ ఎ బర్డెన్. అరే, నేను స్కిల్ నేర్చుకోవడం ఓ పెద్ద హెడ్ ఏక్ అనుకుంటే, దాని మీద మళ్ళీ ఆ స్కిల్ ని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకా పెద్ద హెడ్ ఏక్. ఐ టోటలీ అండర్స్టాండ్ ఇట్. అందుకే ఈ వీడియో లోపల పాయింట్ బై పాయింట్ ప్రాక్టికల్ గా అసలు నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చిన్న చిన్న చేంజెస్ చేసుకోగలుగుతావు, సో దట్ నీ కెరియర్ అనేది కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవడానికి. నువ్వు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే, హై, నా పేరు వంశీ. నేను సైన్ హోప్ కంపెనీ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ని. నాకు సాఫ్ట్వేర్ డొమైన్ లోపల మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్ అక్రాస్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దాకా మోర్ దాన్ 5 lakhs స్టూడెంట్స్ కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ జనరేటివ్ AI లాంటి మోడర్న్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాను. ఈ యూట్యూబ్ ఛానల్ మిషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ని, బయట జాబ్ మార్కెట్ కండిషన్స్ ని క్లియర్ గా ఒక ఎంగేజింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి నీకు మీ కెరియర్స్ మీద క్లారిటీ తెప్పడం. విత్ దట్ సెట్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక వెరీ వెరీ సింపుల్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా స్టూడెంట్స్ మనం ఏం చేస్తాము, కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ అసైన్మెంట్స్, ల్యాబ్ రికార్డ్స్, కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ పనులు అయిపోగొట్టుకుంటాం. ఇదంతా అయిపోయేసరికి నైట్ టైం అవుతుంది. నైట్ టైం రాగానే మనకి ఎక్కడ లేని మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక 9:30, 10 అయ్యే టైం కి, లేదు నేను లైఫ్ మార్చుకోవాలి, ఇప్పటి నుంచి బాగుపడాలి, ఒక మంచి హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకుని మా కాలేజ్ ప్రతి ఒక్కటి చూపించాలి నేను ఏంటో, ఇలాంటి థాట్స్ వస్తాయి. అప్పుడు వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పైథాన్ గానీ, జావా గానీ ఒక కోర్స్ పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేయంగానే అసలు తెలియకుండానే మెల్లగా యూట్యూబ్కి వెళ్ళిపోయి అక్కడ ఒక వీడియో చూస్తూ, ఇక్కడ ఒక వీడియో చూస్తూ, కాసేపు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తూ, ఇలా టైం అయిపోయి నైట్ 1 o'clock అయిపోతుంది. ఇక మళ్ళీ పొద్దున్న లేస్తే బస్ మిస్ అయిపోతాం భయంతో పోయి పడుకుంటాం సింపుల్ గా. ఇంతేనా? ఈ స్ట్రాటజీతో ప్రాబ్లం ఏంటంటే, ఎవ్రీ సింగిల్ డే నీ మోస్ట్ యాక్టివ్ బ్రెయిన్ పవర్ ఏదైతే ఉందో అదంతా కూడా కాలేజ్ వరకు ఇచ్చేస్తున్నావు. వెరాజ్ నీ కంప్లీట్ గా ఎగ్జాస్టెడ్ టైం ఏదైతే ఉంటుందో అది నువ్వు యాక్చువల్ స్కిల్ బిల్డింగ్ మీద యూజ్ చేస్తున్నావు. ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. లెట్స్ సే నీ ఫోన్ ఛార్జింగ్ 5% లో ఉందనుకో. ఈ 5% ఛార్జింగ్ మీద నువ్వు ఒక గేమ్ రన్ చేస్తే అది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇన్ ద సేమ్ వే నువ్వు పొద్దున్న లేచినప్పుడు నీ బ్యాటరీ 100% ఉంటుంది, నీ మెంటల్ బ్యాటరీ. డే అయ్యే కొద్ది, కాలేజ్ అయిపోయే కొద్ది ఆ బ్యాటరీ కాస్త 50%, 60%, 40% వచ్చేస్తుంది. అదే బ్యాటరీ నైట్ 10 o'clock వచ్చేసరికి ఇట్ విల్ బి ఎట్ 2% or 3% ఉంటుంది. అండ్ నీకు బేర్లీ ఓపిక ఉంటుంది. అప్పుడు నీకు జెన్యూన్ గా మోటివేషన్ వచ్చినా, నిజంగా ఏమైనా నేర్చుకుందాం అనుకున్నా కూడా నీ బ్రెయిన్ నీతో కోఆపరేట్ చేయనే చేయదు. సో ఇన్స్టెడ్ నువ్వు ఏం చెయ్యి అంటే, ఆ రెండింటిని స్విచ్ చేయి. ఫస్ట్ ఇంటికి రాగానే నీ బ్యాటరీ 40% or 50% ఉంటుంది కదా, అప్పుడు కూర్చొని ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఓపెన్ యువర్ కోర్స్ అండ్ స్టార్ట్ లెర్నింగ్. ఎందుకంటే ఓపిక ఉన్నప్పుడే నేర్చుకున్నాం అనుకో, రేపు పొద్దున మనకి జాబ్ ఇప్పించేది కానీ, రేపు పొద్దున మనకి సాలరీ తెచ్చేది కానీ ఈ స్కిల్సే. మన కాలేజ్ అసైన్మెంట్లు, ల్యాబ్ రికార్డులు ఇవన్నీ కొంచెం లేట్ గా రాసుకున్న పర్లేదు, జస్ట్ ఇన్ కేస్ మిస్ అయినా కానీ మహా తిట్లు పడతాయి. బట్ ఇదే స్కిల్ డెవలప్మెంట్ టైం ని నువ్వు మిస్ చేసుకున్నావు అంటే 4 years అయిపోయేసరికి ఒక స్కిల్ లేకుండా బయటకు వస్తావు. ఆ రోజు బయటకు వచ్చిన రోజు నువ్వు ప్రతిరోజు కూర్చొని రాసిన అసైన్మెంట్లు, ల్యాబ్ రికార్డులు, పేపర్లు ఇవేవి గుర్తురావు. ఓన్లీ గుర్తొచ్చే ఒకటే ఒక పాయింట్ ఏంటి అంటే, నీకు టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు నువ్వేమైనా స్కిల్ నేర్చుకున్నావా లేదా, ఇది ఒక్కటే క్వశ్చన్ మిగిలిపోతుంది. ఈ పాయింట్ వినగానే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, బట్ వంశీ అలా చేయాలి అంటే నిజంగానే ఇంటికి రాగానే కూర్చోవాలి, ఒక 4-5 hours కంటిన్యూస్ స్టడీ చేయాలి అంటే ఎంత మోటివేషన్ కావాలి, ఎంత విల్ పవర్ కావాలి, అవన్నీ నా దగ్గర ఉన్నాయంటవా? దానికి ఆన్సర్ ఏంటో చెప్పనా? యాజ్ అ స్టూడెంట్ గా నీకు మోటివేషన్, విల్ పవర్ ఎప్పుడు వస్తాయి అంటే, నీకు భయం ఉన్నప్పుడే వస్తాయి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నేను కూడా ఒకప్పుడు స్టూడెంటే కాబట్టి నాకు కూడా క్లియర్ గా తెలుసు. లెట్స్ సే రేపు పొద్దున పూట ఎగ్జామ్ ఉందనుకో, మనం ఆబ్వియస్లీ ఈ రోజు నైట్ దాకా ఏం చదవం, ఈ రోజు నైట్ కూర్చొని నైట్ అవుట్ చేస్తాం. బట్ ఒక్కసారి ఆలోచించు, ఈ నైట్ అవుట్ అనేది ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో. నువ్వు 6 months మొత్తంలో అసలు ఒక్కసారి కూడా ముట్టిన సబ్జెక్ట్ ని ఒక నైట్ అవుట్ లో నేర్చుకుని రేపు పొద్దున ఎగ్జామ్ లో పాస్ అయి రాగలుగుతావు. అంటే ఒక నైట్ లో కంటిన్యూస్ గా అన్డిస్టర్బ్డ్ గా ఫుల్ ఫోకస్ పెట్టి 6 to 7 hours ఒక స్ట్రెచ్ చదవగలుగుతావు. ఇలాంటి టైంలో నువ్వు ఫోన్ ముట్టవు, ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళవు, ఎవరైనా నీకు ఫోన్ చేస్తే కూడా చిరాకు పడతావు. అరే పోరా బాబు అవతలకి, రేపు పొద్దున ఎగ్జామ్ టైం అవుతుంది, నాకు అసలు ఏం రావు అని. బట్ ఎగ్జాక్ట్లీ ఇదే మోటివేషన్ అనేది డే టు డే చదువుకోవాలి, రోజు కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి టైంలో రాదు. అది ఓన్లీ ఒక సీరియస్ థ్రెట్ ఉంది అన్నప్పుడే వస్తుంది. రెగ్యులర్ కాలేజ్ డేస్ లో అంతే కదా. 2 టీచర్లు హోంవర్క్ ఇచ్చారంటే ఎవరైతే బాగా స్ట్రిక్ట్ ఉంటారో వాళ్ళ హోంవర్క్ మాత్రమే చేస్తాం, ఎవరైతే అంత స్ట్రిక్ట్ ఉంటారో వాళ్ళ హోంవర్క్ పక్కన పెట్టేస్తాం. ఒకటి నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, నువ్వు నీ మైండ్ ని ట్యూన్ చేసుకోవాలి. దట్ దానికి ఆ భయం చూపియాలి, దట్ ఇది చెయ్యకపోతే నేను రేపు పొద్దున నేను ఏం మిస్ అయిపోతాను అని. సో ఎవ్రీ సింగిల్ డే వెన్ ఎవర్ యూ సిట్ డౌన్ టు లెర్న్, ఒక్కసారి బయట మార్కెట్ సంగతి ఆలోచించుకో. ఒక్కసారి బయట స్కిల్
లేకుండా ఉన్న వాళ్ళకి పొజిషన్ ఏంటో ఆలోచించుకో. ఈ రోజు నువ్వు కూర్చుని ఒక నెక్స్ట్ 2 to 3 hours చదవకపోతే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నువ్వు ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతావో ఆలోచించుకో. ఒక్కసారి నీ బ్రెయిన్ కి భయం పడిందా, ఆటోమేటిక్ గా అన్ని పక్కన పెట్టేసి అదే చదువుకుంటుంది. అండ్ ఒక 3 to 4 days ఇలా కంటిన్యూస్ గా ఫాలో అయ్యావంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఆటోమేటిక్ గా మోటివేషన్ అనేది నీకే వచ్చేస్తుంది. ఈ పాయింట్ తో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ అందరికీ కూడా పొటెన్షియల్ లేదు, విల్ పవర్ లేదు అనేది కంప్లీట్లీ ఫాల్స్. ఎందుకంటే చాలా కేసెస్ లోపల ఆ విల్ పవర్ ఎంత ఉంది, ఆ పొటెన్షియల్ ఎంత ఉంది అని మీకు మీరే ప్రూవ్ చేసుకున్నారు. బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ అదే విల్ పవర్ ని నీకు కావాల్సినప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది రాదు నీకు. అది ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసావా, నెక్స్ట్ కొన్ని మంత్స్ లో నువ్వు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు అంటే అసలు ముందు ఒకప్పుడు నేనేనా, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి నీకే అనిపిస్తుంది. ఆల్సో ఒక బీటెక్ స్టూడెంట్ అయితే నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం లెక్చర్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వీటి కోసం చూస్తున్నావు అంటే డూ చెక్ అవుట్ ద సైనోహబ్ యాప్, ఇండియాస్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. దాంట్లో నీకు లెక్చర్ నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇట్ ఇస్ CYNOHUB గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. గో డౌన్లోడ్ దట్ అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట AI వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా AI వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. AI ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే AI ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. ఇక్కడ ఇంకో అడ్వైజ్ ఏనా, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మెంటలీ ఆ భయం రాదు. అన్లెస్ అంటే ఎవరైనా వచ్చి డెడ్ లైన్ ఇస్తే తప్ప మనకి ఒళ్ళు కదలదు. అలాంటి కేసెస్ లో ఏం చేయాలి? హౌ డు యూ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు బికమ్ బెటర్? ద ఆన్సర్ ఇస్ వెరీ వెరీ సింపుల్. సింపుల్ గా వెళ్ళి ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయిపోండి. నువ్వు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయినా, సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయినా, థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయినా, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. గో జాయిన్ అన్ ఇంటర్న్షిప్. సో వంశీ నేను ఫస్ట్ ఇయర్ కదా, నాకు ఏం స్కిల్స్ నేను ఇంటర్న్షిప్ వస్తుంది అంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్. సి నీకు టెక్నికల్ స్కిల్స్ అవసరం అక్కర్లేదు. నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్స్ కూడా చాలానే ఉంటాయి. కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్షిప్ కానివ్వు, లేకపోతే ఆపరేషన్స్ ఇంటర్న్షిప్ కానివ్వు, వాట్ ఎవర్ ఇంటర్న్షిప్ దట్ ఇస్, అది డైరెక్ట్ గా నీ కెరీర్ కి హెల్ప్ కాకపోయినా కూడా గో జాయిన్ దట్ ఇంటర్న్షిప్. ఎందుకంటే నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్స్ లోపల నువ్వు యాక్చువల్ కార్పొరేట్ లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని నేర్చుకుంటావు. అంటే ఎలా కమ్యూనికేట్ చేయాలి, వర్క్ ని ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా ఫార్మాట్ చేయాలి, డెడ్ లైన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇదంతా కూడా డిసిప్లిన్ బిల్డింగ్ యాక్టివిటీస్. అండ్ ఒక కంపెనీకి రెస్పాన్సిబుల్ ఉన్నావు అన్నప్పుడు దెబ్బకి ఆటోమేటిక్ గా నువ్వే లేచి కూర్చుంటావు, నువ్వే వర్క్ ఆర్గనైజ్ చేసుకుంటావు, అండ్ ఆటోమేటిక్ గా నీ టైం నువ్వే మేనేజ్ చేసుకుంటావు. ఎందుకంటే ఈ వీడియో చేసే ముందు ఒకసారి నాకు నేను కూడా ఆలోచించుకున్నాను, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఒక స్టూడెంట్ రియలిస్టిక్ గా ఫాలో అవ్వగలుగుతాడా లేదా అని చెప్పేసి. ద ప్రాబ్లమ్ ఇస్ మోటివేషన్ అనేది ఎప్పుడైనా కూడా ఎక్స్టర్నల్ గా నేను ఇస్తే వచ్చేది కాదు, అది ఇంటర్నల్ గా నీ అంతటి నీకు రావాలి, అప్పుడే ముందుకెళ్ళగలుగుతావు. ఎందుకంటే ఈ రోజు నా మాట విన్నావు, మోటివేట్ అయ్యావు, బానే ఉంది. టుమారో ఈ వీడియో మర్చిపోయినప్పుడు నీకు మళ్ళీ మోటివేషన్ ఎలా రావాలి? అందుకే గో జాయిన్ అన్ ఇంటర్న్షిప్. నేను ఎంతో మంది స్టూడెంట్స్ చూసాను, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కంటిన్యూస్ గా
బిజీ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు, నాన్ ఐటీ ఐటీ వాట్ ఎవర్ ఇంటర్న్షిప్ దే గెట్ అది చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్ గా కాలేజ్ అయిపోయే టైంకి నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి, పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, దాంతో పాటు టెక్నికల్ ఆపర్చునిటీస్ కూడా ఈజీగా వస్తాయి. చలో ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యర్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం, అదే నెట్వర్క్. నీకు ఒక ఆనెస్ట్ రియాలిటీ చెప్పాలా, ఇప్పుడు బేసిక్లీ బయట మార్కెట్ ఎలా ఉంది అంటే ఇండీడ్, నౌకరీ ఇలాంటి జాబ్ పోర్టల్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. జనాలకి జాబ్స్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ నెట్వర్కింగ్ అండ్ రెఫరెన్సెస్. యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు బయటకు వచ్చే టైంకి యాజ్ అ ఫ్రెషర్ గా నీకు ఎటువంటి నెట్వర్క్ ఉండదు, ఎటువంటి రెఫరెన్స్ ఉండదు, అండ్ మన కాలేజ్ కా వచ్చే ప్లేస్మెంట్స్ అంతంత మాత్రం ఉంటాయి. ఇలాంటి కేసులో నువ్వు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయొచ్చు? ఆబ్వియస్లీ దానికి ఉన్న ఆన్సర్ లింక్డ్ఇన్. బట్ ఇక్కడికి కనిపిస్తుంది వంశీ, ఇప్పుడు మళ్ళీ లింక్డ్ఇన్ కి టైం తీసుకురాను నేను, ఆల్రెడీ నాకు స్కిల్స్ కే టైం దొరకట్లేదు, కాలేజ్ కే టైం దొరకట్లేదు, మళ్ళీ సపరేట్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ దాంట్లో యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ జనాలతో నెట్వర్క్ ఎక్కడ అవ్వాలి నేను, ఇవన్నీ కూడా రియలిస్టిక్ అనిపించట్లేదు అనిపిస్తుంది. దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి నువ్వు డైలీ నీ ఇన్స్టాగ్రామ్ యూజేజ్ చెక్ చేసుకో. నువ్వు ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు? 30 minutes వాడుతున్నావా, 45 minutes వాడుతున్నావా, 1 hour వాడుతున్నావా, ఎంతసేపు వాడుతున్నావు ఇన్స్టాగ్రామ్? నువ్వు ఇన్స్టాగ్రామ్ 1 hour వాడుతున్నావు అంటే అదే 1 hour నువ్వు లింక్డ్ఇన్ లో కూడా పెట్టగలుగుతావు. ఐదర్ ఇన్స్టాగ్రామ్ మానేసి లింక్డ్ఇన్ లో పెట్టు ఆర్ ఇన్స్టాగ్రామ్ తో పాటు లింక్డ్ఇన్ లో పెట్టు, బట్ పుట్ యువర్ టైమ్ ఆన్ లింక్డ్ఇన్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నీకు ట్రావెల్ లో చాలా టైం దొరుకుతుంది, ఈజీగా 3 to 4 hours ఆఫ్ టైం ఉంటుంది కాలేజ్ కి వెళ్ళడానికి, కాలేజ్ నుంచి రావడానికి. ఆ బస్ టైం లోపల యూజువల్ గా ఏం చేస్తావు? సినిమాలు చూస్తావు, టీవీ సిరీస్ చూస్తావు, పాటలు వింటావు, లేకపోతే నిద్రపోతావు. ఇన్స్టెడ్ ఒక 15-20 minutes, ఎక్కువ కూడా కాదు, 15-20 minutes లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఒక 10 మంది కనెక్షన్ రిక్వెస్ట్ పంపి. నువ్వు ఫ్యూచర్ లో జావా డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు అంటే ఒక 10 మంది జావా డెవలపర్స్ పంపి. ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు అంటే ఒక 10 మంది ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి రిక్వెస్ట్ పంపి. దీంతో ఏమైతే తెలుసా, నువ్వు నెక్స్ట్ టైం లింక్డ్ఇన్ ఓపెన్ చేసినప్పుడు నీ గోల్ ఏదైతే ఉందో ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా నువ్వే నేర్చుకుంటావు. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే ప్రతిసారి కరెంట్ గా ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఏంటి, కరెంట్ గా నడుస్తున్న న్యూస్ ఏంటి, ఇవన్నీ ఎట్లయితే ఆటోమేటిక్ గా నేర్చుకుంటున్నావో సిమిలర్ గా లింక్డ్ఇన్ కూడా నీకు అలా ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తుంది. ఈ ప్రాక్టీస్ ని నువ్వు ఒకటే ఒక సెమిస్టర్ ఫాలో అయినా కూడా, అంటే 6 months కన్సిస్టెంట్ గా ఫాలో అయితే కూడా ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ కి వచ్చేసరికి నీకు ప్రాపర్ నెట్వర్క్ ఉంటది, ఆ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉంటది, దాంతో పాటు ఎగ్జాక్ట్ గా ఎవరిని అడిగితే ఎలాంటి జాబ్ వస్తుంది అనే క్లారిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వీడియో మొత్తం చూస్తే కూడా మనం ఎక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ వాడకు, సినిమాలకు వెళ్ళకు, ఎంజాయ్ చేయకు, ఇలాంటివి ఏం డిస్కస్ చేయలేదు. నువ్వు ఇవన్నీ చేస్తూ కూడా అడిషనల్ గా నువ్వు ఏం చేయగలుగుతావు సో దట్ రేపు పొద్దున్న నువ్వు రిగ్రెట్ కాకుండా. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వి టాక్డ్ అబౌట్. సో ఐ హోప్ యాజ్ అ స్టూడెంట్ గా నీకు కొంచెం ప్రాక్టికల్ గా అనిపించుండొచ్చు అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జెనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జెనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ నువ్వు డైలీ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నావు అంటే ఓన్లీ 1 hour స్పెండ్ చేసి కోడింగ్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి మన ఛానల్లో సపరేట్ వీడియో చేసాము, గో చెక్ దట్ అవుట్. అండ్ వీడియో ఇక్కడ చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి. నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను వీడియో ఎండింగ్ దాకా చూసారని చెప్పేసి. ఇట్ మేక్స్ మీ జెన్యున్లీ హ్యాపీ. ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, దాంతో పాటు హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ హైప్ దిస్ వీడియో, ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.